హే బ్రో, వాట్సాప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. బ్రో, నిజంగా ఈ ప్రపంచమంతా మంచి ప్రిన్సిపుల్స్తో మంచిగా ఈ ప్రపంచం నిజంగా ముందుకెళ్తుందా? ఒక మంచి ప్రిన్సిపుల్స్ ఏదైనా సెట్ చేసుకొని దాని మీద ఈ ప్రపంచం నడుస్తుందా? లేదు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా చదువుతాను. బ్రో, సత్యమేవ జయతే, వృక్షో రక్షిత, ధర్మమే గెలుస్తుంది. న్యాయం ఎటుంటే న్యాయదేవత, కోర్టులు, సమాజం అందరూ అటు ఉంటారు. నువ్వు నిజంగా నిప్పులాగా ఉంటే నీకేం కాదు. ఇలాంటి మాటలు విని చదివి చిన్నప్పటి నుంచి చదివి నేనైతే విసిగెత్తిపోయాను. ఎక్కడ చూసినా కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది, పలానా వాళ్ళు మోసం చేశారు, పలానా పొలిటీషియన్స్, పలానా సినిమా హీరోస్, పలానా పెద్దవాళ్ళు ఇలా మోసం చేసి చీట్ చేసి బ్యాంకుల లోన్స్ ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్ళిపోయి కోట్ల రూపాయలు జనాల దగ్గర లాగేసుకొని ఎక్కడ ధర్మం గెలుస్తుంది బ్రో? చెప్పండి. ఎక్కడ కూడా ధర్మం, న్యాయం జరగట్లేదు. స్పెషల్లీ మిడిల్ లో క్లాస్ పీపుల్కి, పూర్ పీపుల్కి నిజంగా న్యాయం జరగట్లేదని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్పగలను. బ్రో, పాపం మా నాన్న 65 ఏళ్ళు, ఇప్పుడు లేరు, లాస్ట్ ఇయర్ చనిపోయారు. బిఫోర్ దట్ 20 lakhs చీటిపాట మా ఊర్లో ఒక అతనికి నమ్మి కట్టి లాస్ట్లో మోసం చేశాడు వాడు, చీటిపాట అతను. మినిమం సెన్స్ కూడా లేదు. పాపం ఓల్డ్ రిటైర్డ్ పీపుల్ ఎలా బ్రతుకుతారు? ఉన్న డబ్బంతా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిటైర్మెంట్ అమౌంట్ అంతా నేనే తీసుకున్నానే అని ఇంత కూడా వాడికి చీట్ చేశానే అని లేదు. 2 పిల్లలు ఉన్నారు, మంచి హౌస్, పొలాలు ఉన్నాయి, అయినా కూడా కావాలని చెప్పి ఇలాంటి జనాలు చీట్ చేస్తున్నారు. ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలి, గట్టిగా మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేం. పోలీసులు కూడా ఎంత నిజంగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు, పీపుల్కి సర్వ్ చేస్తున్నారు నేనైతే కామెంట్ చేయలేను, ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు. సో బ్రో, చెప్పేది ఏంటంటే ధర్మం ఎప్పుడు ఓడిపోతుంది, న్యాయం ఎప్పుడు ఓడిపోతుంది. ఎవడైతే ఈ ప్రపంచంలో చీట్ చేస్తాడో వాడికే వాల్యూ. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వేస్ట్. నీ దగ్గర డబ్బు ఉంటే చాలు, నువ్వు ఎంత ఇదిగా ఉన్నా, ఎంత వర్స్ట్గా ఉన్నా కూడా డబ్బు ఉంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు.